ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇలా ప్రతి ఉదయము మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 119వ దావీదు కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. ఈరోజు దేవుని యొక్క మాట 119వ దావీదు కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, వాక్యము ఏం చేస్తుందంట? నెమ్మది కలుగచేస్తుంది. అందుకే ప్రతి దినము నేను మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు బైబిల్ చదివారా అనేసి. ఎందుకు అంటే వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? నెమ్మది పరుస్తుంది. బాధలలో అది మనకి ఏం చేస్తూ ఉంటుందంట? నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది, బ్రతికిస్తూ ఉంటుంది. నిజమే, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు వాక్యము మనల్ని నెమ్మదిపరుస్తుంది. అధైర్యంగా ఉన్నప్పుడు, ధైర్యాన్ని కోల్పోయినప్పుడు, ఏ పరిస్థితిలో కూడా మనం నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తూ ఉంటుంది. ఇది రెండంచుల గల ఖడ్గము. ఈ వాక్యము మన జీవితాన్ని సరిచేస్తుంది, మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఇది విని, ఇది చదివి, దీన్ని గ్రహించి, ధ్యానం చేసి ఎప్పుడైతే మన జీవితంలో దాన్ని అలవాటు చేసుకుంటామో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మన జీవితంలో కార్యం చేసేటువంటి దేవాది దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి వాక్యమును మనము ఖచ్చితంగా ధ్యానం చేయాలి. వాక్యమును ధ్యానం చేసినప్పుడు అది మనకు గ్రహింపునిస్తూ ఉంటుంది. ఏమంటున్నాడు? నన్ను బ్రతికించుచున్నది. ఈ వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. భయంలో నుండి, ఆందోళనలో నుండి, వేదనలో నుండి ఈ వాక్యము బ్రతికిస్తూ ఉంది. ఈ వాక్యము సరిచేస్తూ ఉంది. ఈ వాక్యం ఏం చేస్తుందంట? బాధలలో నెమ్మదిని కలుగచేస్తుంది. ఎవరిస్తారండి నెమ్మది? ఏ మనిషి దగ్గరికి వెళ్తే నెమ్మది వస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళినా నెమ్మది రాదు. వాక్యము దేవుని దగ్గరికి వెళ్తేనే మనము నెమ్మది కలిగి ఉంటాం. వాక్యము, బైబిల్ చదవటము అంటే దేవుని యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకుంటూ, దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా, మనం ఎలా సరి చేసుకోవాలి, ఎలా నడిపించబడాలి అనేటువంటిది వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ప్రార్థన చేయటం వలన మన యొక్క విజ్ఞాపనలు మనము దేవునితో మాట్లాడుతాం. బైబిల్ చదవటం వలన దేవుడు తన ఉద్దేశములను మనతో మాట్లాడేటువంటి ఒక మంచి ఆ యొక్క దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గ్రంథమై ఉన్నది. కాబట్టి నువ్వు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని తెరిచి నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బైబిల్ చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు నెమ్మదినిచ్చి, ఆనందంనిచ్చి, ఆరోగ్యంనిచ్చి దేవుడు సంతోషమును నీకు కలగచేస్తూ ఉంటాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ వైపు మేమందరం చూస్తున్నాం. నీ కృప, నీ సన్నిధి మాపై ఉంచండి. నీ వాత్సల్యముతో నువ్వు మమ్మల్ని నింపండి. ప్రభా తండ్రి నాయన, వాక్యము చదవటం వలన మాకు నెమ్మది వస్తుంది. వాక్యము చదవటం వలన మేము బ్రతికించబడతామని నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ఏ బిడ్డనైనా ఏ అవసరతలో, ఏ అక్కరలో, ఏ దుఃఖంలో, ఏ బాధలో ఉందో వారి ప్రతి అవసరతను, అక్కను, దుఃఖాన్ని, బాధను తీసివేసి నెమ్మదినిచ్చి వారి జీవితాలను ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభువును, ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.